evening I would like to share with you ఈ సాయంకాల సమయంలో మీతో ఒక విషయాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. an young boy who wanted to have his own control in his life. తన యొక్క జీవితంలో ఒక యవనస్తుడు పూర్తిగా తన జీవితాన్ని తన అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నించే ఒక And వ్యక్తి. he want to live his life in his own way. తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి వ్యక్తి. He wanted to live according to his own imagination and desire. తన యొక్క తలంపులు తన యొక్క కోరిక ఆధారంగా తన జీవితాన్ని కొనసాగించాలని ఆశించాడు. And we see in the gospel according to Luke chapter 15. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే There were 3 parables that Jesus spoke. అక్కడ 3 రకాలైనటువంటి ఉపమానాలు ఉంటున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 3 ఉపమానాలు చెప్తూ వచ్చారు. He spoke about the shepherd. అక్కడ కాపరి యొక్క ఉపమానాన్ని గురించి చెప్తూ వచ్చాడు. The parable of the lost sheep, the parable of the lost sheep. అక్కడ తప్పిపోయినటువంటి గొర్రెపిల్ల గురించినటువంటి ఉపమానాన్ని గురించి చెప్తూ వచ్చాడు. And he spoke about the parable of the lost coin. పోగొట్టుకున్నటువంటి నాణెంను గురించినటువంటి ఉపమానము. And he also spoke about the prodigal son story. తప్పిపోయినటువంటి కుమారుని గురించినటువంటి ఉపమానము. Why Jesus spoke these parables? ఎందుకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ 3 రకాలైన ఉపమానాలను చెప్తూ వచ్చారు? It was in response to the different thinking of the of these religious people. అక్కడ ఉన్నటువంటి మతాధికారుల యొక్క వారి యొక్క అభిప్రాయాలను ఆధారముగా చేసుకొని వారికి ఏ రకంగా బోధించాలన్నటువంటి తాత్పర్యం కలిగి ఆయన బోధిస్తూ వచ్చాడు. Now wherever Jesus was going, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏ మార్గంలో వెళుతున్నప్పటికీ tax collectors and sinners they used to come. అక్కడ ఉన్నటువంటి సుంకపు గుత్తదారులు పాపులు ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి They వచ్చేవారు. were comfortable in meeting the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కలవడం వారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండేది. They were able to relate to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో వారు చాలా సులభముగా కలిసిపోయేటటువంటి So వారు. one day when tax collectors and sinners came to the Lord Jesus Christ, ఒకనొక దినాన సుంకపు గుత్తదారుడు కొంతమంది పాపులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు the వచ్చినప్పుడు religious people they complained. అక్కడ ఉన్నటువంటి మతాధికారులు వారు ఈ రకంగా వారు కంప్లైంట్ చేస్తూ వచ్చారు. How come this man receives the sinners and the tax collectors? ఎందుకు ఈయన సుంకపు గుత్తదారులతో పాపులతో ఆయన సన్నిహితంగా లేకపోతే సహవాసం చేస్తూ ఉంటున్నాడు? And why he has been called the friend of sinners? ఎందుకు ఆయనను పాపులకు స్నేహితుడిగా పరిగణిస్తా ఉన్నారు? Now in response to this one, దీనికి సమాధానకరంగా he told these 3 parables. ఈ రకమైనటువంటి 3 ఉపమానాలు ఆయన చెప్తూ వచ్చాడు. I'm going to share with you about the parable of the prodigal son. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలోకి తప్పిపోయిన కుమారుని గురించి ఉపమానం గురించి చెప్పబోతున్నాను. And we will see what the Lord will speak to us through this one. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో ఏది మాట్లాడగొడుతున్నారో మనం చూద్దాం. We'll turn our Bibles to Luke's Gospel chapter 15. ఈ సాయంకాల సమయంలో లూకాసు సువార్త 15వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దామండి. The story is there from verse 11 onwards. ఇక్కడ చూసినట్లయితే ఈ వృత్తాంతము 11వ వచనం నుంచి వ్రాయబడి ఉంది. And this is how the story will start. ఈ రకంగా అది ఆరంభించబడతా ఉంది. A certain man had 2 sons. ఒక మనుషునికి 2 కుమారులుండిరి. And the younger of them said to his father, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా, so he divided to them his livelihood. కనుక తండ్రి ఆస్తిలో ఉన్నటువంటి భాగాన్ని పంచుతూ Now వచ్చాడు. here we see a wonderful family. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కుటుంబాన్ని చూస్తున్నాం. Probably a rich family here. Rich family. ఇక్కడ చాలా ధనవంతమైనటువంటి కుటుంబం. Why do I say it's a rich family? ఎందుకు మనము ఇది ధనవంతమైన కుటుంబం అని చెప్పగలము? Because there were many servants there. ఆ గృహంలో చూస్తే చాలా మంది పనివారు And there ఉంటున్నారు. was plenty of food available in that house. ఆ గృహంలో చాలా ఆహారం ఉంది. And the father also was probably a loving father. అక్కడ ఉన్నటువంటి తండ్రి కూడా చాలా ప్రేమ కలిగినటువంటి తండ్రి. Why I say the father was a loving one? ఎందుకు నేను ఆయన ప్రేమగల తండ్రిని He చెప్తున్నానంటే, was not only taking care of his sons, అక్కడ ఉన్నటువంటి తండ్రి తన కుమారులను మాత్రమే చూసుకోవడం మాత్రమే but he was కాకుండా also providing for the servants. అక్కడ ఉన్నటువంటి దాసులకు వారికందరికీ ఆయన ఆహారంను ఇస్తూ ఉన్నాడు. And everything was going on very well. అక్కడ కుటుంబంలో ప్రతి ఒక్కటి సజావుగా సాగుతా ఉన్నాయి. But suddenly younger son had a different idea. అయితే అకస్మాత్తుగా చిన్న కుమారుడికి ఒక తలంపు వచ్చింది. So we see in verse 11 and verse 12 11వ వచనం 12వ వచనంలో మనం the గమనించినట్లయితే rebellion of the younger son. వారిలో ఉన్నటువంటి చిన్న కుమారుడు ఈ రకంగా చెప్పాడు. He rebelled against the father. తండ్రికి విరోధముగా ఆయన తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. Suddenly one morning he came to the father. ఒక దినాన ఉదయకాల సమయంలో తన తండ్రి దగ్గరకు వచ్చాడు. And he demanded his share from the father. ఆస్తిలో తనకు రావాల్సిన భాగం గురించి ఆయన అడుగుతూ It ఉన్నాడు. was not a request from the son to the father. అది చూసినట్లయితే అది మనవిగా మనకు కనపడట్లేదు. It was a demand from the son, younger son, to the father.
ఇక్కడ చూసినట్లయితే చిన్న కుమారుడు తను రావాల్సినటువంటి వాటా ఇవ్వమని చాలా గట్టిగా అడుగుతూ ఉన్నాడు. But who has earned this property? ఎవరు ఈ ఆస్తిని సంపాదించారు? It was not the sons who earned this property. ఆస్తిని సంపాదించలేదు The కానీ property belongs to the father. అది తండ్రికి సంబంధించినటువంటి It ఆస్తి. was at his disposal. అది తండ్రి యొక్క అధీనంలో ఉంటున్నది. And he can do whatever he wanted to do with that కనుక one. తండ్రి తనకు అవసరమైనటువంటి విధానంలో తన ఆస్తిని తను But now we ఉంచుకోవచ్చు. see the rebellion of the younger son. ఈ చిన్న కుమారుడి యొక్క తిరుగుబాటును మనం He went చూసినట్లయితే and demanded his share from the father. తన తండ్రి దగ్గరికి వెళ్ళి తనకు రావాల్సినటువంటి వాటా గురించి అడుగుతున్నాడు. And not only that one, అంత మాత్రమే he కాకుండా said, I wanted it immediately. నా వాటా నాకు ఇప్పుడే వెంటనే ఇవ్వాలి అన్నట్లుగా అడుగుతున్నాడు. Maybe the father might have said to him, అప్పుడు తండ్రి ఈ రకంగా బహుశా చెప్పి ఉండవచ్చు, why do you want the share now? ఎందుకు ఈ సమయంలో నీకెందుకు ఆస్తులో వాటా కావాలి? There is a time that I'm going to give the share for you. ఒక సమయం వస్తుందయ్యా, ఆ సమయం వచ్చినప్పుడు నేను నీకు వాటా And ఇస్తాను. I'm going to definitely give the share which you are due for. ఖచ్చితంగా నీకు ఏదైతే నేను ఇవ్వాలో ఆ ఆస్తిలో ఉన్నటువంటి వాటా ఆ దినాన నేను ఇస్తాను. But the younger son was not happy. అయితే చిన్నవాడు అంత సంతోషంగా లేడు. He demanded that his share was given at that time. తన వాటా తనకు రావాలి. True with the humanity. ఇది మానవుని యొక్క సహజ లక్షణం కాదా? We wanted things to happen in our own time. కనుక మానవుడు ఏ రకంగా అంటే తనకి ఎప్పుడు అవసరమో అప్పుడే We want జరిగిపోవాలన్నట్లుగా to ఆలోచిస్తాడు. satisfy our body at the instantly. అప్పుడే మనకి ఎప్పుడు అవసరమో మన యొక్క సంతృప్తి ఎప్పుడు చెందాలో అప్పుడే వెంటనే We కావాలన్నట్లుగా మనం don't అడుగుతాం. have the patience in our life. మన యొక్క జీవితంలో ఓపిక ఉండదు. We don't have the patience to wait till the time we are going to get మనకు married. రావాల్సిన సమయంలో అది జరగాల్సిన సమయంలో జరగాల్సిన సమయం వరకు మనము వెయిట్ చేయము. Whatever your body says to you, ఏదైతే మన శరీరం మనకు చెప్తుందో you just want to satisfy your flesh. కనుక మన శరీరాన్ని మనం సంతృప్తి పరిచే వారంగా But ఉంటాం. there is an appointed time for everything in our life. అయితే మన యొక్క జీవితంలో ప్రతిదానికి తగిన సమయం అంటూ ఉంది. God has set the appointed time for everything in our life. దేవుడు మన యొక్క జీవితంలో తగిన సమయాన్ని ఆయన ఉంచుతూ వచ్చాడు. But the younger son, he did not have any self-control. అయితే ఈ చిన్న కుమారుడు From the father immediately. తన తండ్రి దగ్గర నుంచి తనకు రావాల్సినటువంటి వాటాను వెంటనే ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. What is the reason for the rebellion from the younger son? ఈ చిన్నవాడు తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటి? Probably he felt ఆయన అనుకుని ఉండవచ్చు, when he was staying in the father's house, తన తండ్రి గృహంలో తను ఉంటున్నటువంటి he సమయంలో was not so happy with the authority of the father over him. తండ్రి యొక్క అధికారం కింద తను ఉండుట తనకి ఇష్టం లేదు. Isn't it a normal thing that we say at home? మన గృహాల్లో కూడా చూస్తే మన యొక్క పరిస్థితి కూడా ఈ రకంగా ఉంటుందని మనకు When తెలుసు our కదా. father or mother says something, ఎప్పుడైనా సరే మన తండ్రి గాని మన తల్లి గాని మన మీద ఏదో ఒక మాట చెప్పినప్పుడు we'll be so irritated. మనం ఎంతగానో ఇరిటేట్ అయిపోతాం. We don't want to subject to the authority of the parents. వారి యొక్క అధికారం క్రిందికి రావడానికి మనకి ఇష్టం ఉండదు. We don't like to be under subjection to anyone in our వారి life. యొక్క అధికారం కింద లేకపోతే ఎవరి అధికారం కింద మనం ఉండడానికి మనం ఇష్టం We పడము. want to crave for our own freedom in our life. మన యొక్క జీవితంలో మనము స్వతంత్రులుగా ఉండాలని ఆశిస్తాం. And he saw that as long as he was staying in the father's house, ఎంతకాలం అయితే తన తండ్రి యొక్క ఇంటిలో తన నివాసం చేస్తూ he వచ్చాడు, felt that his freedom was at threat. తన స్వాతంత్రం అంతా తీసివేయబడినట్లు He was అనుకుంటూ not వచ్చాడు. able to do what he wanted to do with his life. తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో తన జీవితంలో చేయలేకపోతూ He was వచ్చాడు. not able to live in a manner how he wanted to live. తను ఏ రకమైనటువంటి జీవిత సరళి తను కలిగి ఉండాలని అనుకుంటున్నాడో ఆ విధానంలో ఉండలేకపోతూ వచ్చాడు. And he felt that his father was so much controlling. తను అనుకున్నాడు తన తండ్రి తన మీద అధికారంను పెత్తనం చెలాయిస్తున్నాడని అనుకున్నాడు. And therefore he rebelled against the father. అందుకని చిన్న కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు And చేశాడు. he wanted his share from the father. తన తండ్రి నుంచి తన ఆస్తిని కోరుతూ వచ్చాడు. Now look at what has happened. ఏం జరిగిందో రండి చూద్దాం. Chapter 15 verse 13 onwards. 15వ అధ్యాయం 13వ వచనం నుంచి. And not many days after, the younger son gathered all together, journeyed to a far country. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. Now we see from verse 13 to 16 the reckless living of this younger son. 13వ వచనం నుంచి 16వ వచనంలోకి చూసినట్లయితే ఈ చిన్న కుమారుడు ఏ రకంగా దుర్వ్యాపారం చేస్తూ వచ్చాడన్న సంగతి మనకు తెలుస్తుంది. His rebellion against the father, తన తండ్రితో చేసినటువంటి తిరుగుబాటు led him to live in a wild manner.
ఈ తను తిరుగుబాటు చేసినటువంటి కారణాన్ని బట్టి తన యొక్క జీవితంలో దుర్వ్యాపారం అనేది ఆరంభమైంది. Now the Bible says here, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, he did not want to stay in a nearby place. దగ్గరగా ఉండేటువంటి స్థలములో తను ఉండడానికి ఇష్టపడలేదు. He did not want to stay in a nearby, town also. దగ్గరగా ఉన్నటువంటి పట్టణంలో కూడా ఉండడానికి తనకి He ఇష్టపడలేదు. went to a far off country. దూర ప్రాంతానికి వెళ్ళడానికి తనకి ఇష్టపడుతూ వచ్చాడు. He felt, if I go far away from the Father, ఒకవేళ నేను తండ్రి నుంచి చాలా దూర ప్రాంతానికి far వెళ్ళిపోతే, away from the people who are watching over me, నన్ను గమనించే వారి ప్రజలకందరికీ దూరంగా నేను వెళ్ళిపోతే, I will have the real freedom in this world. నా యొక్క జీవితంలో నిజమైన స్వాతంత్రం నేను I will be కలుగుతాను. able to do anything I want. నేను ఏ పని చేయాలనుకుంటానో ఆ పని నేను చేస్తాను. And he went to a far off country with the money that he had. తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూర్చుకొని దూర ప్రాంతానికి వెళ్తూ వచ్చాడు. And you know what has happened over there? ఏం జరిగింది ఆ ప్రదేశంలో? He started living wildly. తను దుర్వ్యాపారం చేస్తూ వచ్చి, In verse 30 of the same chapter, 13వ వచనంలో ఏదే అధ్యాయంలో రాయబడి ఉంది, as soon as this son of yours came, who was devoured your livelihood with harlots, you killed the fatted calf for him. Verse 30. 30వ వచనంలో రాయబడి ఉంది, అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితవని చెప్పెను. Look at how far he went. ఎంత దూరం తను వెళ్తూ వచ్చాడో When he was ఆలోచించండి. staying in the father's house, ఎప్పుడైతే తన తండ్రి యొక్క గృహంలో తను ఉంటూ వచ్చాడో, he would have never dreamt of visiting the prostitute houses. తన యొక్క తండ్రి ఇంటిలో తను ఉన్నప్పుడు ఎప్పుడే గానీ వేశ్యని కలవాలనేటువంటి తలంపు కలిగినటువంటి He would వ్యక్తిగా have లేడు. never dreamt of going out of the father's house. తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని ఎప్పుడు అనుకోలేదు. But now the moment he stepped out of the father's house, ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి తను బయటికి వెళ్తూ వచ్చాడో, and living in a far off country, దూర ప్రాంతంలో ఉంటూ వచ్చాడో, he thought no one was watching over me. ఎవరు నన్ను గమనించట్లేదని అనుకుంటూ And he వచ్చాడు. started visiting even the prostitute houses. ఇలాంటి సమయంలో వేశ్యలతో సాంగత్యం చేయడానికి He ఇష్టపడుతూ spent వచ్చాడు. everything whatever he had in a wild way. కనుక తన యొక్క జీవితంలో దుర్వ్యాపారాన్ని చేస్తూ వచ్చాడు. My dear brothers and sisters, సహోదరుడా సోదరి, we also think in the same manner. అదే విధానంలో మనం కూడా If ఆలోచిస్తాం. we go away, far away from the father's house, తండ్రి ఇంటి నుంచి మనం దూరంగా or వెళ్ళినట్లయితే, else if we go far away from the church where we are going, మనము అసలు దూరంగా వెళ్ళినట్లయితే we think no one will be watching over us, నన్ను ఎవరు గమనించట్లేదని and అనుకుంటాము. I can live my life according to my own desires నా and standards. ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తానని అనుకుంటాం. But remember, you will never be able to cover yourself from the presence of God. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క సన్నిధి నుంచి మనం ఎప్పుడు వెలుపట ఉండలేమో. దేవుడు God మనల్ని is an గమనిస్తున్నాడని. omnipotent God, దేవుడు and సర్వశక్తివంతుడైనటువంటి he is దేవుడు. omnipresent. దేవుడు యొక్క నిత్య సన్నిధి ఎప్పుడు మనతో He is ఉంటది. present everywhere. ఆయన ప్రతి చోట ఉంటున్నాడు. The psalmist says in Psalm chapter 139 like this. కీర్తనకారుడు కీర్తనల గ్రంథం 139వ అధ్యాయంలో ఈ రకంగా అంటున్నాడు, Where can I flee from your presence? నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలను If ప్రభువా? I go to the depths, you are still there. నేను లోపలికి అగాధ స్థలంలో లేకపోతే నువ్వు అక్కడ If ఉన్నావు. I go high up, you are also still there. నేను పైకి వెళ్ళినప్పటికీ నువ్వు అక్కడ ఉంటున్నావు. If I thought I will hide myself in the darkness, even the darkness was like light before you. కనుక అంధకారంలో చీకటిలో కూడా నేను దాక్కున్నప్పటికీ అంధకారం కూడా నీకు వెలుగుగా కనిపిస్తా And ఉంది. he says, where can I flee from your presence, O God? నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోగలను ప్రభువా అని కీర్తనకారుడు My dear అంటున్నాడు. brothers and sisters, సోదరుడా సోదరి, you may go far to a far off country. నువ్వు ఎంతైనా దూర ప్రాంతానికి వెళ్ళవచ్చు. You may think that you are going away from the Father's house, తండ్రి ఇంటి నుంచి నేను దూరంగా వెళ్ళాలని అనుకుంటూ but you will ఉండొచ్చు. not be able to escape the eye of the Heavenly Father. పరలోక తండ్రి అయినటువంటి తండ్రి నుంచి నువ్వు తప్పించుకోలేవు. You cannot escape Him. ఆయన నుంచి నువ్వు తప్పించుకోలేవు. He is watching over your life. నీ యొక్క జీవితాన్ని ఆయన గమనిస్తున్నాడు. We remember the story of Jacob also. యాకోబు యొక్క వృత్తాంతం మనకు ఎరుక. He went to his old father. తన యొక్క తండ్రి ఇంటికి He was blinded. అక్కడ తండ్రి గుడ్డితనంతో ఉంటున్నాడు. And when the father asked him, what is your name? అప్పుడు తండ్రి అడిగాడు, నీ పేరేంటిని? He said, I am Esau, and he stole the earthly blessing. తను చెప్తూ వచ్చాడు, నా పేరు ఏశావు, నాకు రావాల్సినటువంటి ఆశీర్వాదం ఇమ్మన్నాడు. But 20 years later, 20 సంవత్సరాల తరువాత when he was asked spiritual blessing from the Heavenly Father, పరలోకపు తండ్రి దగ్గర పరలోక సంబంధమైనటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను అడుగుతూ ఉన్నాడు. do you know what the Heavenly Father asked him? పరలోకపు తండ్రి ఆయన్ని ఏమడిగాడు? He was asked the same question, what is your name? అప్పుడు పరలోకపు తండ్రి ఇదే ప్రశ్న అడుగుతా ఉన్నాడు, నీ పేరేమి? We will never be able to escape from the eyes of the Lord.
పరలోకపు తండ్రి యొక్క కన్నుల నుండి మనం ఎప్పుడు తప్పించుకోలేం. This man went off to a far country ఈ చిన్నవాడు దూర ప్రాంతానికి వెళ్ళిపోతూ వచ్చాడు. and he spent all the money over there. తన దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతా వెచ్చిస్తూ వచ్చాడు. And then what happened next? ఏం జరిగిందండి? Verse 14 says, 14వ వచనంలో, but when he had spent all, there arose a severe famine in that land. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, and he began to be in want. వాడు ఇబ్బంది పడసాగి, he was not having food for eating. తనకు తినడానికి ఆహారం కూడా లేదు. There was a severe famine in that land. ఆ ప్రాంతంలో చూస్తే కరువు బహుగా ఉంది. And whatever the money that he had, he finished it. తన దగ్గర ఉన్నటువంటి ధనమంతా ఖర్చు అయిపోయింది. There is a possibility for this person to go back to the father's house. అయితే ఇలాంటి సందర్భంలో తిరిగి తన తండ్రి గృహానికి వెళ్ళడానికి తనకు ఆస్కారం ఉంది. Because he was starving there. ఎందుకంటే అక్కడ ఆకలితో ఉంటున్నాడు. But he did not want to go back to the father's house. తన తండ్రి ఇంటిని వెంటనే వెళ్ళడానికి తను ఇష్టపడలేదు. What did he do? తను ఏం చేస్తూ వచ్చాడు? He went and hid himself to a citizen of that country. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య తను దాక్కుంటూ వచ్చాడు. He hid himself to a citizen of that country, became a slave for that citizen. అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుని దగ్గరికి వెళ్ళి అక్కడ దాక్కుని ఆ దేశంలో పౌరుడిగా అవుతూ వచ్చాడు. He became a slave for the citizen of that country. ఆ దేశంలో ఉన్నటువంటి పౌరునికి దాసునిగా అవుతూ వచ్చాడు. Remember why he came out of the father's house? ఎందుకు తన తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు? He wanted to have freedom of his own. తన యొక్క జీవితంలో స్వతహాగా స్వాతంత్ర్యం కలిగి ఉండాలని But look వచ్చాడు. at what is happening to this person అయితే here. ఈ వ్యక్తికి ఏం జరుగుతుంది ఇక్కడ? He became a slave to the citizen of that foreign country. ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఒక పౌరునికి ఇక్కడ దాసుడుగా మారిపోతూ వచ్చాడు. What a tragedy and what a tragic situation. ఎంత దుస్సంఘటన తన యొక్క జీవితంలో, ఎంత దుర్గతి. And sometimes we think when we go away from the father's presence, we'll have the real liberty. కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, దేవుని యొక్క సంధి నుంచి నేను వెలుపలికి వెళ్ళిపోతే నా ఇష్టానుసారమైనటువంటి స్వాతంత్రం నేను కలిగి ఉంటాను. Not understanding you'll be under the bondage of sin and Satan. అయితే మనము ఇటువంటి సందర్భంలో దేవుని సంధి నుంచి వెలుపలికి పోయిన తర్వాత పాపం అనేటటువంటి ఆ బంధకాల్లో మనం చిక్కుకుంటామనేటటువంటి తాత్పర్యం లేక వెళ్తూ ఉంటాం. And the devil has only one intention for your life. మన యొక్క జీవితంలో సాతానుడు ఒకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటున్నాడు. The enemy is there to steal and to kill and to destroy your life. సాతానుడు మనల్ని దొంగలించాలని, మన యొక్క జీవితాన్ని నాశనం చేయాలని, చంపివేయాలని వాడు He అనుకుంటున్నాడు. wants to kill the purposes that God has for your life. దేవుడు నీ ఎడల కలిగినటువంటి ఉద్దేశాలు చంపివేయాలని వాడి కోరిక. He wants to steal the great plans that the Lord has for your life. దేవుడు నీ యొక్క జీవితంలో ఉంచినటువంటి ఆశీర్వాదం దొంగలించాలని He సాతానుడి wants కోరిక. to totally destroy your life. నీ యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని వాడి And this is అభిలాష. exactly what is happening to the prodigal son here. తప్పిపోయిన కుమారుని యొక్క జీవితంలో ఏ రకంగా జరుగుతుందో నీ జీవితంలో కూడా అలాగే జరుగుతోంది. He finished his money. తన ఆస్తినంతా తను He is in ఖర్చు starvation now. ఆకలితో అల్లాడుతున్నాడు. And now he became a slave for the citizen of that country. ఆ విదేశీ దేశానికి చెందినటువంటి ఒక పౌరునికి దాసుడుగా మారుతూ వచ్చాడు. And remember, he stooped so low. ఇక చూసినట్లయితే చాలా అధోగతిలోకి తను వస్తూ వచ్చాడు. He was willing to feed the pigs. అక్కడ చూసినట్లయితే పందులు మేపడానికి తను ఇష్టపడుతూ And వచ్చాడు. remember, Jesus is speaking to the Jewish people there. అక్కడ ఉన్నటువంటి యూదులతో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు He was మాట్లాడుతున్నారు. speaking to the Pharisees and the religious leaders. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులతో, మతాధికారులతో యేసు ప్రభువు వారు And మాట్లాడుతున్నారు. for the Jewish people, pig is, an unclean animal. యూదులకు ఈ పంది అనేది చాలా అసహ్యకరమైనటువంటి జంతువు. But look at how low he stooped, and he went even to feed the pigs. చూచినట్లయితే ఈ చిన్నవాడి యొక్క పరిస్థితి ఎంతో అధోగతిలో, అధమమైనటువంటి స్థితిలో పందులను మేపడానికి కూడా వెళ్తా ఉన్నాడు. He even wanted to eat the food that was served for the pigs, and even that was not given. పందులకు వేసేటటువంటి ఆ పొట్టును కూడా తినడానికి తను ఇష్టపడతా ఉన్నాడు. Oh, what a pitiful situation. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి. When we go away from the presence of the Father, ఎప్పుడైతే ప్రభు యొక్క సంధిలో నుంచి మనం వెలుపలికి వెళ్ళిపోతామో, we think we will really enjoy our life. మనం అనుకుంటాం మనం సంతోషకరమైన జీవితాన్ని But జీవిస్తామని. the fact is, అయితే నిజం ఏంటంటే we will mess up our lives. మన యొక్క జీవితాన్ని మనం నాశనం చేసుకుంటాం. We are destroying our lives. మన యొక్క జీవితాన్ని అధోగతిలోకి We are తీసుకుపోతాం. going far away from the presence of God. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధికి వెలుపలికి వెళ్ళిపోతామో, There was no food for him to eat. ఆ వ్యక్తికి తినడానికి ఆహారం కూడా There లేదు. were no friends with him. తనతో స్నేహితులు కూడా లేరు. Everyone left him. అందరూ విడిచిపెట్టి He was వెళ్ళిపోయారు. all alone అతను ఒంటరిగా ఉంటున్నాడు. in a foreign country విదేశీ దేశం, without any food ఆహారం లేదు, and with starvation. ఆకలితో అల్లాడుతున్నాడు.
That's the pitiful situation that we experience when we go away from the Father's house. ఎప్పుడైతే తండ్రి ఇంటి నుంచి మనం వెలుపలికి వెళ్తామో ఇలాంటి దయమైనటువంటి స్థితిలోకి మనం వెళ్తాం. We saw the rebellion of the younger son. ఈ చిన్నవాడి యొక్క తిరుగుబాటును చూస్తూ వచ్చాం. We also saw the reckless living of the younger son. ఈ చిన్నవాడి యొక్క దుర్వ్యాపారం గురించి చూస్తూ వచ్చాం. And the third thing we are going to see, మూడవ సంగతి ఏంటంటే we see the repentance of this younger son. ఈ చిన్న కుమారుని యొక్క పశ్చాత్తాపాన్ని మనం చూస్తాం. We see in chapter 15 verse 17. 15వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, Yes, read. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. He came back to his senses. అయితే అతనికి బుద్ధి వచ్చింది. He realized his situation. తన యొక్క స్థితిగతి ఏంటో తను ఎరుగుతూ వచ్చాడు. There was a possibility for him to have this realization much earlier also. ఇంతకు ముందుగానే ఇటువంటి స్థితిలోకి తను రావాల్సి ఉండే. When he was starving for food. ఎప్పుడైతే ఆకలితో తను అల్లాడుతున్నాడో, Before he became a slave for the citizen of that ఆ country. పౌరునికి దాసునిగా కావడానికి ముందుగా, But he did not realize that. అప్పుడు తను గుర్తుపెట్టుకోలేదు ఈ When he సంగతులని. lost everything and has come to, the bottom of his life. తన యొక్క జీవితంలో సమస్తమును కోల్పోయి దయమైనటువంటి స్థితిలోకి వచ్చినటువంటి సందర్భంలో జ్ఞాపకం Then he చేసుకుంటున్నాడు. started thinking about the Father's house. ఇప్పుడు తండ్రి గురించి తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. Oh, in my Father's house there were many hired నా servants. తండ్రి ఇంటిలో చాలా మంది కూలివాండ్రు పని చేస్తా There ఉన్నారు. was so much of food to eat. నా తండ్రి ఇంటిలో ఆహారం సమృద్ధిగా ఉంది. And there was so much of leftover also. మా తండ్రి ఇంట్లో కూలివారు తిన్న తర్వాత కూడా చాలా ఆహారం మిగిలిపోతా But ఉంది. now here I am perishing with hunger. నేను ఇక్కడ చూస్తే ఆకలితో అలమటించిపోతున్నాను. I am about to die. నేను చనిపోయే స్థితిలో There is ఉంటున్నాను. no one with me. నాతో ఎవరు లేరు. There is no one to comfort me. నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు There లేరు. is no one to come, speak in a comforting way. నన్ను ఆదరించి మాట్లాడే ఒక వ్యక్తి కూడా లేడు. He came back to his senses. తనకు బుద్ధి వచ్చినప్పుడు And you know what he did? ఏం చేస్తూ వచ్చాడు? He made a decision with his life. తన యొక్క జీవితంలో ఒక నిర్ణయం చేస్తూ వచ్చాడు. I will go back to my father's house. నా తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్తాను. I will go back to my father and say, I'm not worthy to be called your son. నా తండ్రి ఇంటికి నేను వెళ్ళి నా తండ్రితో చెప్తాను, తండ్రి నీ కుమారుని అనిపించుటకు నేను యోగ్యుడని కానని Just చెప్తాను. accept me as your hired servant. నీ పనివారిలో కూలివారిలో ఒక్కనిగా నన్ను అంగీకరించమని So అడుగుతాను. he thought, I will go arise and go back to my father's house. కనుక తను లేచి తన తండ్రి ఇంటికి వెళ్ళాలని తీర్మానం చేశాడు. My dear brothers and sisters, సోదరుడా సోదరి, repentance is very important in our life. మన యొక్క జీవితంలో పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యమైనది. When you repent, you will turn back to the position. ఎప్పుడైతే మనము పశ్చాత్తాపం పొందుతామో తిరిగి ముందు స్థితిలోకి మనం వస్తాం. If he would have thought, I will go back to my father's house and stayed there, what would have happened? తను నేను తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్తానని తలంచి అదే ప్రదేశంలో ఉండింటే ఏమి జరిగేది? He would have died of starvation. అక్కడే ఆకలితో చనిపోయేవాడు. He would have died, there at that place itself. ఆ స్థలంలోనే మరణించేవాడు. But he did not wait there. అక్కడే తను ఇంకా ఉండలేదు. But he started his journey back to the father's house. తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళడం ఆరంభించాడు. And the Bible says like this. బైబిల్ గ్రంథం ఈ రకంగా And సెలవిస్తుంది. he arose and came back to his father. తను తిరిగి లేచి పైకి లేచి తన ఇంటికి తిరిగి వచ్చాడు. Do you know why he came back to his father? తన తండ్రి ఇంటికి ఎందుకు తిరిగి వచ్చాడు? He knew that his father was a loving father. తనకు తెలుసు తన తండ్రి చాలా ప్రేమ కలిగినటువంటి He వాడని. knew that his father was a very good one. తనకు తెలుసు తన తండ్రి చాలా మంచివాడని. Because he has experienced the goodness of God and the love of the father in that house. తన గృహంలో ఉన్నప్పుడు తన తండ్రి యొక్క ప్రేమను తన తండ్రి యొక్క మంచితనాన్ని తను ఎరుగుతూ వచ్చాడు. And he realized it was because of his rebellion, the situation was like this. తన యొక్క జీవితంలో గుర్తెరుగుతూ వచ్చాడు. తను చేసినటువంటి తిరుగుబాటును బట్టి నేను ఈ స్థితిలోకి వచ్చానని గమనించాడు. He made a decision and went back to his father's house. తన నిర్ణయం చేసుకున్నాడు. తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరాడు. My dear brothers and sisters, సోదరుడా సోదరి, you may be hearing this again and again. ఈ వాక్యాన్ని నువ్వు తిరిగి మరలా వింటూ You might have ఉండవచ్చు. heard this story many number of times. చాలా సార్లు ఈ వర్తమానం విని ఉండవచ్చు. Maybe you heard this story when you were a Sunday school child. నువ్వు సండే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఈ ఉపమానాన్ని విని ఉండవచ్చు. Maybe you know the whole story by heart. నీవు ఇది కంఠస్థంగా ఈ కథ నీకు తెలిసి But ఉండవచ్చు. what really matters in your life? అయితే నీ యొక్క జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదంటే Making a decision.
నిర్ణయం తీసుకొనుట, and turning back to the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపుకు తిరిగి వచ్చుట, turning back to the Father's house. తండ్రి ఇంటికి తిరిగి వచ్చుట. Don't be caught up with two opinions. రెండు ద్వంద్వ నిర్ణయాల మధ్య నువ్వు ఊగిసలాడొద్దు. Don't be double-minded. రెండు హృదయాలు కలిగి ఉండొద్దు. You have to make a decision with your life this night. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఒక తీర్మానం చేయాలి. Had this younger son decided to stay back, not coming back to the father's house, he would have perished there in that foreign land. ఒక చిన్నవాడు గనుక తన విదేశీ దేశంలో ఉన్నప్పుడు అక్కడే ఉండడానికి నిర్ణయం తీసుకొని తండ్రి ఇంటికి తిరిగి రాకుండా గనుక ఉండింటే తను చనిపోయేవాడు. Because he made a decision to come back. అయితే ఈ వ్యక్తి తను నిర్ణయం చేశాడు తిరిగి వెనక్కి తండ్రి ఇంటికి రావాలని. He was alive. తను జీవించాడు. My dear brothers and sisters, సోదరుడా సోదరి, we need to turn back to the Lord. ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు తిరిగి రావాలి మనం. The Lord is a good God. మన దేవుడు మంచి దేవుడు. He is a gracious and a compassionate ఆయన God. కృపగల దేవుడు, దయగల దేవుడు. When the son began his journey back to the father's house, ఎప్పుడైతే చిన్న కుమారుడు తన ప్రయాణాన్ని తండ్రి ఇంటికి వెళ్ళడానికి ఆరంభిస్తాడో we see the response from the father. మనం తండ్రి యొక్క ఆయన యొక్క రెస్పాన్స్ ఏ రకంగా ఉందో మనం చూస్తాం. Luke's Gospel chapter 15 verse 20. లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. When he was still a great way off, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు his father saw him తండ్రి వానిని చూచి and had compassion on him కనికరపడి and ran and fell on his neck and kissed him. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. I can't really understand the love of this father. ఈ తండ్రి యొక్క ప్రేమను నేను అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా The ఉంది. love of the father towards a prodigal son. తండ్రి యొక్క ప్రేమ తప్పిపోయినటువంటి కుమారుని మీద ఎంత అమోఘంగా ఉంది. The love of the Lord Jesus Christ towards a sinner who is perishing. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ పాపి అయినటువంటి మానవుని ఎడల ఈ రకంగా ఉంది. I imagine like this. ఈ రకంగా నేను అనుకుంటాను. Every day the father was looking at the road when my son is going to come back. ప్రతిదినము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నీ వైపు చూస్తూ అనుకుంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె తిరిగి నా వైపు వస్తారని. When the father saw the son far away, ఎప్పుడైతే తండ్రి దూరముగా ఉన్నటువంటి తన కుమారుడు వచ్చుట the చూశాడో, Bible says like this. బైబిల్ గ్రంథం ఈ రకంగా The సెలవిస్తుంది. father saw him తండ్రి అతన్ని చూచాడు, even when he was far away. దూరంగా ఉన్నప్పటికీ చూచాడు. He recognized that it was his son, దూరంగా ఉన్నప్పటికీ అతడు నా కుమారుడని and గుర్తెరిగాడు. he had compassion upon him, అతని మీద కనికరపడాడు. and he ran from his place, తన ఉన్న ప్రదేశం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. and he started kissing the son. మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ వచ్చాడు. That is the love of the father. అది తండ్రి యొక్క ప్రేమ. The love of God is never ending. దేవుని యొక్క ప్రేమ అది ఎప్పుడు అంతమయ్యేది It కాదు. is an unconditional love. అది షరతులతో లేనటువంటి It is ప్రేమ. unmeasurable love. అది కొలత లేనటువంటి We ప్రేమ. cannot really measure the love of the father. దేవుని యొక్క ప్రేమకు కొలత లేదు. Oh, the father went from his seat and ran towards his son. తన ఉన్నటువంటి ప్రదేశం నుంచి తండ్రి దిగ్గున లేచి పరిగెత్తుకొని కుమారుని వైపు And వెళ్తున్నాడు. there was no discussion between the father and the son. వారి ఇద్దరి మధ్య ఎలాంటి సంభాషణ లేదు. Normally in Indian context we know what will happen. మన యొక్క భారతదేశం యొక్క సంప్రదాయం ప్రకారం చూస్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు. You know, the father goes and asks him not to come into the house. మన యొక్క భారతదేశ సంప్రదాయం ప్రకారం మనం చూస్తే తండ్రి కుమారుడు దగ్గరికి వెళ్ళి పో ఇంకా రావద్దు అంటాడు. You know, or else they will say, what have you done with the money that I gave you? How much is remaining? అరే నేను నీకు ఆస్తి ఇచ్చాను, ఆ ఆస్తితో నువ్వు ఏం చేసావని తండ్రి అడుగుతాడు. Do you know how much bad name you brought to this house? చూసావా మా ఇంటికి నువ్వు ఎంత చెడ్డ పేరు తీసుకొని వచ్చావురా. Where have you gone all these years? ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయావురా. And what have you done? నువ్వు ఏం చేసావు. And why are you coming now? ఇప్పుడు ఎందుకు వస్తున్నావు. But there was no discussion like this. ఇలాంటి సంభాషణ అక్కడ జరగలేదు. The father had compassion on him. తండ్రి అతని మీద కనికరపడాడు. Oh, my son is lost and now he's come back. నా తండ్రి తప్పిపోయాడు ఇప్పుడు తిరిగి వచ్చాడు. Oh, my son is dead now he's come back alive. నా కుమారుడు చనిపోయాడు మళ్ళీ తిరిగి వచ్చాడు. Oh, there was so much of joy in the heart of the father. తండ్రి యొక్క హృదయంలో ఎంతో సంతోషం ఉంది. You know, the Bible says like this. బైబిల్ గ్రంథం ఈ రకంగా సెలవిస్తుంది. In the book of Exodus chapter 34 verse 6 and 7. నిర్గమకాండం 34వ అధ్యాయం 6-7 వచనాలు ఈ The రకంగా Lord God is a gracious and a compassionate God. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఆయన దయగల దేవుడు, కృపగల దేవుడు. He is slow to anger. ఆయన
కోపించుటకు ఆయన జాగు చేసే దేవుడు. But his love is steadfast. ఆయన యొక్క ప్రేమ నిరంతరమైనది. Oh, that is the nature of your heavenly Father. అది పరలోకపు తండ్రి యొక్క స్వభావం. He is a gracious and a compassionate God. ఆయన దయగల దేవుడు, జాలిగల దేవుడు. He wants to have compassion upon you. నీ మీద దయ చూపించడానికి, జాలి చూపించడానికి ఇష్టపడుతున్నాడు. Not because you and I deserve any compassion from him. నీవు నేను ఆయన యొక్క దయను, కనికరాన్ని పొందడానికి అర్హులం కాదు గాని We are bound to die and under condemnation. మనము మరణించవలసి ఉండే, కఠిన శిక్ష పొందవలసి ఉండే. He is very slow to anger towards you. దేవుడు మన మీద ఏమాత్రము కోపించక, He will think 100 times before he wants to show his anger upon you. మన మీద ఆగ్రహం, కోపం చూపడానికి దేవుడు 100 సార్లు ఆలోచన చేస్తాడు. But his love is unending and unconditional towards you. ఆయన యొక్క ప్రేమ అది అంతము లేనటువంటి ప్రేమ, అది షరతులు లేనటువంటి ప్రేమ. Psalm chapter 86 verse 5 says like this. కీర్తనల గ్రంథం 86 అధ్యాయం 5వ వచనంలో Oh, you are a God who is quick to forgive. అక్కడ రాయబడి ఉంది, ఆయన దేవుడు మనల్ని క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి What a దేవుడు. wonderful nature that our God is having. దేవుడు అద్భుతమైనటువంటి ఈ స్వభావం కలిగి He ఉంటున్నాడు. is steadfast in his love towards us. ఆయన యొక్క ప్రేమ నిరంతరం మనతో ఉంటుంది. He is very slow to anger towards us. ఆయన యొక్క ఆగ్రహం, కోపం మనతో అది జాగు చేసేదిగా ఉంది. But he is very quick to forgive you. ఆయన త్వరితంగా మనల్ని క్షమించేటటువంటి దేవుడు. The moment you come back to him, ఎప్పుడైతే నువ్వు తిరిగి ఆయన యొద్దకు he వస్తావో, will run towards you. నీ వద్దకు పరిగెత్తుకొని వస్తాడు. He will hug you. నిన్ను Oh, కౌగలించుకుంటాడు. my son, you have come back to me. కుమారుడా, నా దగ్గరికి తిరిగి వచ్చావు. And he will kiss you. నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. This is what exactly we see the response from the father. తండ్రి యొక్క ప్రతిస్పందన ఇక్కడ ఈ రకంగా He పొందుపరచబడింది. ran and fell on his neck and kissed him. పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. And now the son was telling the father, ఇప్పుడు కుమారుడు తండ్రితో అంటున్నాడు, Father, I have sinned against heaven and you. ప్రభువా, పరలోకానికి నీకు విరోధంగా, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా నేను I పాపం am no longer చేస్తున్నాను. worthy to be called your servant. ఇక మీద నీ be కుమారుడు your అనిపించుకున్నట్టుకు నేను ఏమాత్రం యోగ్యుడని కాను. But just accept me as your servant. నీ యొక్క దాసునిగా నన్ను అంగీకరించు. What did the father do? అప్పుడు తండ్రి ఏమన్నాడు? No, you are still my son. కాదు, ఇప్పటికీ నీవు నా కుమారుడవే. I will accept you as my son only. నా కుమారునిగానే నిన్ను అంగీకరిస్తాను. I cannot take you as a hired servant. కూలి వనరు, పని వల్ల ఒకరిగా నేను నిన్ను అంగీకరించను. You are my son. నీవు నా కుమారునివి. You are lost, but you have come back. నువ్వు తప్పిపోయావు, తిరిగి వచ్చావు. You were dead outside my house, but now you have come back alive. బయటికి వెళ్ళిపోయి మరణించావు, మళ్ళీ తిరిగి జీవం సంపాదించుకొని మళ్ళీ వచ్చావు. And what was the response of the father? అప్పుడు తండ్రి యొక్క ప్రతిస్పందన ఏంటి? The father gave him a new robe upon him. ఆ వ్యక్తికి నూతనమైనటువంటి వస్త్రాన్ని ధరించాడు. And the father also has given a ring to him. అతనికి ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. Do you know why the father did these things to him? ఎందుకు తండ్రి ఈ రకంగా చేస్తూ వచ్చాడు? Because his robe was, filled with dirt and all these things. ఆయన యొక్క వస్త్రాలు, చిన్నవాడి యొక్క వస్త్రాలన్నీ మురికితో నింపబడి Probably he took out the robe with his hands. తన చేతులతో తండ్రి ఆ యొక్క వస్త్రాన్ని తీసివేసి ఉండొచ్చు. Maybe he has given him a fresh bath. అతనికి నూతనంగా మరిగి తిరిగి స్నానం And చేయించాడు. gave him a fresh robe to cover himself. నూతనమైనటువంటి వస్త్రాన్ని కప్పుకోవడానికి ఇచ్చాడు. And this is what the Lord will do to you. కనుక నీకు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు He will ఇలాంటి cover విషయం you with the జరిగిస్తారు. robe of righteousness. ఆయన మనల్ని నీతి వస్త్రం చేత కప్పాడు. He will take away the filthy robe upon us. మనలో ఉన్నటువంటి ఆ మురికి పేలికలను, మలినమైన వస్త్రాలను He తీసివేస్తాడు. will take away all the unclean things upon our మన life. యొక్క జీవితంలో నుండి అపవిత్రమైనటువంటి సంగతులను And తీసివేస్తాడు. he will cover you with his robe of తన యొక్క righteousness. నీతి అనేటువంటి వస్త్రాన్ని మన చేత మనల్ని కప్పుతాడు. The Bible says like this. బైబిల్ గ్రంథం ఈ రకంగా When we సెలవిస్తుంది. accept the Lord Jesus Christ, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని he అంగీకరించినప్పుడు will impute his righteousness upon us. ఆయన యొక్క రక్షణను మనకు ఆపాదిస్తాడు. He will impute his righteousness upon us. ఆయన యొక్క రక్షణను మనకు, ఆయన యొక్క నీతిని మనకు ఆపాదిస్తాడు. There is no more sin in our life. మన యొక్క జీవితంలో ఎలాంటి పాపం Now we లేదు. become the brand new creation of God. ఆయన యొక్క నూతనమైనటువంటి సృష్టిగా Now we are మార్చబడతాం. back in the house of the Father. తిరిగి తండ్రి ఇంటిలోకి వస్తాం. And the second thing that the Father did to him, రెండో సంగతి తండ్రి చేసింది he has ఏంటంటే also given him the ring to wear. అతనికి ఉంగరాన్ని ధరించడానికి ఇచ్చాడు. What was there in the mind of this prodigal son? చిన్న కుమారుని యొక్క హృదయంలో ఏముంది? I am not worthy to be called the son of the Father. నేను తండ్రి యొక్క కుమారునిగా పిలువబడడానికి యోగ్యుడిని కాడని చిన్న If కుమారుడు he అనుకున్నాడు. accepts me as a servant, that is more than sufficient. పనివానిలో ఒక్కనిగా, కూలివానిగా ఒక్కనిగా అంగీకరిస్తే చాలా But now అనుకున్నాడు. the Father has given him a ring which is signifying the authority. అక్కడ చూచినట్లయితే తండ్రి ఆ చిన్న కుమారునికి ఉంగరాన్ని ఇచ్చాడు. అది అధికారాన్ని సూచిస్తుంది. Whenever he was seeing the ring,
ఎప్పుడైతే ఆ ఉంగరాన్ని చూశాడో he knew that he was still the son of that అప్పుడు house. చిన్నవాడు అర్థం చేసుకున్నాడు, నేను ఇప్పటికీ నా తండ్రి యొక్క కుమారుణ్ణే. My God can restore you in whatever the situation that you are in. నువ్వు ఎలాంటి దైవమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ పరలోకపు తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు తిరిగి నిన్ను సమకూరుస్తారు. The Bible says like this. బైబిల్ గ్రంథం ఈ రకంగా సెలవిస్తుంది. You know, Luke's Gospel chapter 15 verse 24. లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. For this my son was dead and is alive. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. He was lost and is found. తప్పిపోయి దొరకనని చెప్పెను. And they began to be merry. అంతట వారు సంతోషపడసాగిరి. The real joy is not there outside the father's house. తండ్రి ఇంటికి వెలుపట నిజమైనటువంటి సంతోషం లేదు. The real joy is inside the father's house. తండ్రి ఇంటిలో నిజమైనటువంటి సంతోషం ఉంది. There was celebration in the father's house. తండ్రి యొక్క ఇంటిలోనే ఒక ఉత్సవం జరుగుతా ఉంది. The son was happy and the father was happy. తండ్రి సంతోషంగా ఉన్నాడు, కుమారుడు సంతోషంగా Oh, ఉన్నాడు. what a wonderful union between the father and the son. తండ్రి మధ్య కుమారుని మధ్య ఎంత అద్భుతమైనటువంటి What a ఐక్యత. joy and what a celebration that was there ఎంత happening. సంతోషము, ఎంత ఉత్సవం జరుగుతా ఉంది. The Bible says like this. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. 1 John chapter 1 verse 3 and 4. యోహాను సువార్త 1వ అధ్యాయము 3-4 వచనాల్లో 1 John chapter 1 verse 3 and 4. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో Our చూస్తే eyes have seen him. మన యొక్క కన్నులు ఆయన చూస్తూ వచ్చాయి. Our ears have heard what he spoke. ఆయన ఏమి మాట్లాడాడో అవి మన చెవులు Our hands గ్రహిస్తూ have వచ్చాయి. touched him. మన యొక్క చేతులు ఆయన తాకుతూ వచ్చాయి. And these things I'm telling you, ఈ సంగతులు మీకు so that తెలియజెప్తున్నాను. we have fellowship with the Lord Jesus Christ and with his Father. కనుక ఆయనతో లేకపోతే తండ్రితో మనము అన్యోన్యమైన సహవాసం I'm కలిగి telling ఉండడానికి. you these things so that your joy may be complete. కనుక నేను చెప్పే ఈ సంగతులు ఎందుకు చెప్తున్నానంటే మన యొక్క సంతోషము పరిపూర్ణం కావాలని. There is perfect joy in the presence of the Father. పరలోకపు తండ్రి యొక్క సన్నిధిలో ఇలాంటి పరిపూర్ణమైన When we సంతోషం go కలదు. away from the Father's house, ఎప్పుడైతే పరలోకపు when we go away from the Father's house, తండ్రి యొక్క సన్నిధి నుంచి మనం బయటికి when we వెళ్ళిపోతే lose the fellowship with the Heavenly Father, మన యొక్క తండ్రి యొక్క పరలోకపు తండ్రితో మనము సాంగత్యం కలిగి ఉంటే we lose the joy of salvation. ఎప్పుడైతే తండ్రి సన్నిధికి వెలుపల ఉంటామో అప్పుడు మనము ఆ యొక్క సంతోషాన్ని పోగొట్టుకుంటాం. They began to be merry. వారు సంతోషపడి సాగారు. They were joyful inside the Father's house. తండ్రి ఇంటిలో సంతోషంగా ఉంటూ వచ్చారు. My dear brothers and sisters, సోదరుడు సోదరి, when we look at the Heavenly Father, పరలోకపు తండ్రిని మనం చూస్తే He loved us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. He loved us so much that He sent His only begotten Son. తను ఎంతగా మనల్ని ప్రేమించాడంటే తన ఏకైక కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. We see in John's Gospel chapter 1. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం The చూస్తాం. Word became flesh and He dwelt amidst of us. కనుక వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. Full of grace and full of truths. అక్కడ కృపయు సత్యం ఉంది. He came down as a living word of God. ఆయన నిజమైనటువంటి దేవుని వాక్యముగా భూలోకానికి వచ్చాడు. Chapter 1 verse 29 says like this. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. Oh, behold the Lamb of God who has come to take away the sins of this world. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. Chapter 1 verse 51 says like this. 1వ అధ్యాయం 51వ వచనంలో రాయబడి You ఉంది. will see heavens open and there is a ladder connecting the heavens and the earth and the angels coming down and going up. మీరు ఆకాశము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. He has become the ladder of God for us. ఆయనే మనకు నిశ్చయగా అవుతూ వచ్చాడు. He has become the living word for us. ఆయన మనకు సజీవమైనటువంటి He వాక్యమయ్యాడు. has become the lamb of God for us. ఆయన మనకు దేవుని గొర్రె పిల్లగా అవుతూ And he వచ్చాడు. also has become the ladder of God so that we'll be able to reach out to God. ఆయన మనకు దేవుని నిశ్చయగా అవుతూ వచ్చాడు ఎందుకంటే మనం తండ్రిని చేరుటకు. You know, God sent his son upon this earth. తండ్రి తన యొక్క కుమారుని భూలోకానికి పంపాడు. His only begotten son upon తన this ద్వితీయ earth. కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపాడు. And Jesus had compassion upon the people who came to him. తన యొద్దకు ఎవరైతే వస్తారో వారి ఎడల దయ కనికరము చూపించే The దేవుడు. Bible says like this. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. He is full of grace and full of truth. ఆయన పూర్తిగా కృపయు కలిగినటువంటి దేవుడు, ఆయన పూర్తిగా సత్యమును కలిగినటువంటి He దేవుడు. says in John's Gospel chapter 10 verse 10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం I చూసినట్లయితే, came that they may have life and the life with all its abundance. 10వ వచనంలో రాయబడి ఉంది, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. He came to give us the life. ఆయన మనకు జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. Life eternal.
నిత్య జీవము, which no one can snatch away from you, మన దగ్గర నుంచి ఎవరు దొంగలించలేరు. because it was granted by the Son, the Lord Jesus Christ. ఎందుకంటే కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అది అనుగ్రహించారు గనుక. He has become the Lamb of God for us. ఆయన దేవుని గొర్రె పిల్లగా మన కొరకు అవుతూ He has వచ్చాడు. become the ladder of God for us. ఆయన దేవుని యొక్క నిచ్చెనగా అవుతూ వచ్చాడు. There is only one mediator between God and man. దేవునికి నరునికి మధ్య ఒక మధ్యవర్తి మాత్రమే ఉంటున్నాడు. That is the Lord Jesus ఆయనే Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు And వారు. the salvation is available in no other name except for the name of Jesus. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆకాశం కింద భూమి కింద ఏ నామములో రక్షణ కలగదు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములోనే రక్షణ. What a wonderful restoration of this prodigal son. కనుక తప్పిపోయిన కుమారుని యొక్క జీవంలో ఎంత అద్భుతకరమైనటువంటి తిరిగి కూడినటువంటి సమకూర్పు. He was given back his status as son once again. ఏదైతే తన కుమారుడు కోరుకుంటూ వచ్చాడో ఆ యొక్క స్థితిగతిని మరి తండ్రి ఇస్తూ వచ్చాడు. And he was again rejoicing in the house of the Father. తండ్రి ఇంటిలో తిరిగి చిన్న కుమారుడు సంతోషిస్తున్నాడు. He is covered with the robe of righteousness now. నీతి అనేటువంటి ఆ వస్త్రాన్ని ధరించుకొని ఉంటున్నాడు. And he was given the authority to be a son in the house of ఆ God. చిన్నవాడికి అధికారం ఇస్తూ వచ్చాడు. తన తండ్రి యొక్క కుమారునిగా చలామణి అవుతూ To be వచ్చాడు. able to execute the authority of the Father. తండ్రి యొక్క అధికారాన్ని తను చలాయిస్తూ వచ్చాడు. And to be an overcomer in this world. ఈ యొక్క లోకంలో జయించేటటువంటి జీవితం. What a wonderful restoration that the Lord can bring to our lives. కనుక మన యొక్క జీవితంలో దేవుడు ఎంత అద్భుతమైనటువంటి సమకూర్పును But తీసుకొని how did వస్తాడు. this happen in his life? అతని జీవితంలో ఇది ఏ రకంగా జరిగింది? Because he repented. తను పశ్చాత్తాపడ్డాడు. And he turned back to the Father's house. తండ్రి ఇంటికి తిరిగి వచ్చాడు. He turned 180 degrees back to the Father's house. తిరిగి తండ్రి ఇంటిలోకి వచ్చి సమకూర్చబడ్డాడు. When you come to the Father, తండ్రి దగ్గరికి నువ్వు వస్తే you will be restored. నువ్వు తిరిగి సమకూర్చబడతావు. Immediately in chapter 16 we see Luke's gospel. లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే Jesus was talking about the rich man and the Lazarus. అక్కడ ధనవంతుడు లాజరు గూర్చినటువంటి వృత్తాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పే సందర్భంలో Both the people made the decision with their life. వారి యొక్క జీవితంలో ఇద్దరు నిర్ణయాలు చేసుకుంటూ వచ్చారు. One was a rich man. ఒకరు ధనవంతుడు. He has so much at his disposal. తనకు ఎంతో ఆస్తి ఉంది. And there was another man who was a poor man. అక్కడ చూస్తే ఇంకొక పేదవాడు. Both the people made decision with their life. వారి యొక్క జీవితాల్లో వాళ్ళు నిర్ణయాలు చేస్తూ వచ్చారు. They had two different lifestyles. వారి యొక్క జీవిత శైలి వారి ఇద్దరి జీవితంలో చాలా వ్యత్యాసంగా ఉంది. Because of the decision that they have made while living on this earth. ఈ జీవితంలో భూలోకంలో జీవించే క్రమంలో వారు చేసినటువంటి నిర్ణయాల వల్ల The destiny was totally different for these two people. వారి చివరికి చేరినటువంటి గమ్యస్థానము చాలా వ్యత్యాసంగా ఉంది. One person was there in the bosom of the father of ఒక Abraham. వ్యక్తి అయితే తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉంటున్నాడు. And the other person was lying there in the hellfire. ఒక వ్యక్తి చూస్తే నరకంలో మంటల్లో కాలిపోతా ఉన్నాడు. They both were seeing each other while they were living on this earth. వారు భూలోకంలో ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ వచ్చారు. They both probably heard the gospel. వారు దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను వింటూ వచ్చారు. But since the decision that they made was different, అయితే ఇద్దరు చేసినటువంటి నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాయి. the destiny was totally different for these people. వారిద్దరికి గమ్యస్థానాలు కూడా వారి వ్యత్యాసంతో కూడినవి. When he was there in the hellfire, the rich man was crying out. రిచ్ మ్యాన్ అంటే ధనవంతుడు నరకంలో ఉంటున్నాడు, మంటల్లో అతను ఏడుస్తూ Oh Father Abraham, have mercy upon me. తండ్రి అయినటువంటి అబ్రహాము నాయనల దయ చూపు అని Have కేకలేస్తున్నాడు. mercy upon me. నా మీద దయ చూపించు. Grant me some water. నాకు కొద్దిగా నీళ్ళివ్వు. And do you know what was said? అక్కడ ఏమని చెప్పబడింది? There is so much of gap between these two things. వీరిద్దరి మధ్య అది ఎంతగానో చాలా దూరం ఉంది. Now he cannot go back and make a decision once again. తిరిగి వెనక్కి వెళ్ళి నిర్ణయం చేసుకునేటటువంటి పరిస్థితి లేదు. He was crying out and he was thinking about his brothers. అప్పుడు చాలా ఏడుస్తున్నాడు ధనవంతుడు, తన సహోదరుల గురించి I have ఆలోచన 5 చేస్తున్నాడు. more brothers who are living on this earth. భూలోకంలో నాకు 5 సహోదరులు ఉంటున్నారు. Oh, they were also not believing in you. నీ యందు వారు విశ్వాసం ఉంచలేదు. Could you please send someone and tell this good news to these people? ఎవరైనా పంపి ఈ యొక్క మంచి సువర్తమానం గురించి వారికి చెప్పడానికి అవకాశం ఉందా అన్నట్టు అంటున్నాడు. What was the answer? ఏంటి సమాధానం? There were enough people to proclaim the message to these people. ఎంతో మంది ఉన్నారయ్యా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి. My dear younger brothers and sisters, యవనస్తుడైనటువంటి సహోదరుడా సోదరి, I am telling the same message to you this ఈ evening. సందేశాన్ని సాయంకాల సమయంలో నేను కూడా ఇస్తున్నాను. There is eternal life with the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారితో నిత్య జీవం ఉంది. There is no need for you to go to hellfire. కనుక
నువ్వు నరకంలో పడి ఆ యొక్క మంటలో కాల్పోవాల్సిన There అవసరం is no లేదు. need for you to die because of starvation. ఆకలితో నువ్వు అలమటించి చనిపోవాల్సినటువంటి అవసరం లేదు. Why don't you come back to the Father's house? తండ్రి ఇంటిలోకి నువ్వు ఎందుకు తిరిగి రాకూడదు? One decision. ఒక నిర్ణయం. Can't you make a decision with your life? నీ యొక్క జీవితంలో ఒక నిర్ణయం తీసుకోలేవా? Can't you make the decision with your life to turn back to God? ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు తిరిగి రావడానికి ఒక నిర్ణయం తీసుకో. I plead you, my dear brother and sister. నేను మిమ్మల్ని ప్రాధేయపడుతూ You need to బ్రతిమాలుచున్నాను. turn back to the Lord Jesus Christ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారికి నువ్వు తిరిగి రావాలి. When you turn to the Lord Jesus ఎప్పుడైతే Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు నువ్వు He will తిరుగుతావో restore your life. నీ యొక్క జీవితాన్ని ఆయన సమకూరుస్తాడు. He will do something beautiful with your life. నీ యొక్క జీవితాన్ని సుందరమయంగా చేస్తాడు. He will grant meaning for your life. నీ యొక్క జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాడు. He will grant the purpose for your life. నీ యొక్క జీవితంలో ఒక ఉద్దేశాన్ని ఇస్తాడు. There will be joy in your life once again. నీ యొక్క జీవితంలో తిరిగి సంతోషాన్ని There is ఇస్తాడు. no need for you to starve because of anything. నీ యొక్క జీవితంలో ఆ విషయం కొరకు ఈ విషయం వరకు నువ్వు ఆకలి కొనాల్సిన అవసరం లేదు. There is one story and I will close this one. ఒక కథ చెప్పి నేను ముగిస్తాను. There is a technology called kintsugi. కిన్సుకి అనేటటువంటి ఒక టెక్నాలజీ ఉంది. This is basically Japanese, technology. ఇది జాపనీస్ టెక్నాలజీ. Generally, when a pot is broken, the ceramic pot is broken. ఎప్పుడైతే మనము ఇంట్లో ఉన్నటువంటి ఈ పింగాణి పాత్రలు ఏవైతే బ్రేక్ అవుతాయో, What do we do generally? మనం ఏం చేస్తామండి? We collect those broken pieces అక్కడ ఉన్నటువంటి ముక్కలను, విరిగిపోయిన ముక్కలను and తీసుకొని we'll throw out of the house. ఇంటి బయట వెలుపల వేసిస్తాం మనం. But this technology called the kintsugi technology, కిన్సుకి టెక్నాలజీ అనేది the potter will take all these broken pieces ఏ విరిగిపోయినటువంటి ఆ పింగాణి ముక్కలు ఉంటున్నా అవన్నీ తీసుకొని and he will try to fix these pieces అవన్నిటిని సమకూర్చి with a special ointment kind of a thing. ఒక ఆయింట్మెంట్ లాగా, ఒక లిక్విడ్ లాగా ఉండేటటువంటి సబ్స్టెన్స్ And తీసుకొని they will also use gold and platinum to fix those broken pieces. వాటి మధ్యలో గోల్డ్, ప్లాటినం లాంటివి కూడా ఫిక్స్ చేస్తారు. And this vessel which was fixed like that, ఆ రకంగా సమకూర్చబడినటువంటి వస్తువు it is much more valuable in the market. అది మార్కెట్ లో చూస్తే ఇంకా చాలా విలువైనదిగా పరిగణించబడుతుంది. Much more valuable in the market. మార్కెట్ లో చాలా విలువైనది. Maybe you feel that your life is broken into నీ pieces. యొక్క జీవితంలో అనుకుంటున్నావు నీ యొక్క జీవితం విరిగిపోయింది, పగిలిపోయిందని. Oh, my life has come to an end. నా యొక్క జీవితంలో అంతానికి వచ్చానని I do not have any hope for tomorrow. నా యొక్క జీవితంలో నిరీక్షణ లేదు, రేపటి గురించి I'm అనుకుంటున్నావు. starving for death. నేను ఆకలితో అలమటించి My చనిపోతాను అనుకుంటున్నావు. life has been in a mess. నా యొక్క జీవితం నశించిపోయింది There is no అనుకుంటున్నావు. one who will be able to pull me out of this mess. ఈ యొక్క నాశనం నుంచి నన్ను వెలుపలికి తీసేవాళ్ళు ఎవరు లేదు May I అనుకుంటున్నావు. tell you good news this evening? ఈ సాయంకాల సమయంలో ఒక శుభవార్త మీ When కొరకు. you come to the Lord Jesus ఎప్పుడైతే Christ, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు He will వస్తావో, collect all the broken pieces of నీ your యొక్క life. జీవితంలో పగిలిపోయినటువంటి ఆ విషయాలన్నీ తీసుకొని He will combine these broken pieces of your వాటన్నిటిని, life. ఆ విరిగిపోయిన వాటిని సమకూర్చి He will attach them with His love. ఆయన తన యొక్క అమితమైన ప్రేమ చేత వాటిని కూరుస్తాడు. And He will make you a valuable vessel. ఆయన నిన్ను ప్రశస్తమైనటువంటి వ్యక్తిగా చేస్తాడు. He will make you a vessel of honor. తండ్రికి యోగ్యమైనటువంటి ఘనతనుందేటటువంటి And పాత్రగా He wants చేస్తాడు. to use this vessel for the glory of the Master. కనుక యజమానుడు వాడుకునేటటువంటి అర్హమైన పాత్రగా నిన్ను చేస్తాడు. Would you like to come back to the Lord Jesus ప్రభువైనటువంటి Christ? యేసుక్రీస్తు వారి దగ్గరికి తిరిగి వస్తావా? Shall we close our eyes? అందరం కళ్ళు మూసుకొని, Shall we close our eyes? అందరం కళ్ళు మూసుకుందామండి. Everyone has to close your eyes, please. అందరూ దయచేసి కళ్ళు మూసుకోవాలి. When we come to the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు, oh, with all the broken pieces of your life, మన యొక్క జీవితంలో పగిలిపోయినటువంటి ఆ సంగతులతో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి with వచ్చినప్పుడు, all the broken hopes of your life, నీ యొక్క జీవితంలో పగిలిపోయినటువంటి ఆ నిరీక్షణ లేనటువంటి జీవితంతో ఆయన with ఎదురు all వచ్చినప్పుడు, the shattered dreams of your life, నీ యొక్క జీవితంలో చెదిరిపోయినటువంటి కలలతో ఆయన ఎదురు having వచ్చినప్పుడు, no meaning for your life, నీ యొక్క జీవితానికి ఎలాంటి అర్థం లేనటువంటి living a సందర్భంలో, life of hopelessness. నీ యొక్క జీవితంలో నిరీక్షణ When లేనటువంటి you పరిస్థితుల్లో, come to the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినప్పుడు, He will accept you just as you are. నువ్వు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నావో అదే స్థితిలో Oh, He will build your life into something beautiful. నీ యొక్క జీవితాన్ని అందమయంగా లేకపోతే సుందరమయంగా చేస్తాడు. The broken life shall be made whole by the power of God. పగిలిపోయినటువంటి నీ జీవితాన్ని సంపూర్ణమైనటువంటి జీవితంగా ఆయన మారుస్తాడు. Oh, He can do something beautiful with your life. నీ యొక్క జీవితాన్ని సుందరమయంగా ఆయన There మారుస్తాడు. is no need for you to starve and to die. నువ్వు ఆకలితో అలమటించి నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. Come to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు రా. When he realized and came back to his senses, ఆ చిన్నవాడు
తనకు బుద్ధి వచ్చి తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు he thought to himself, తనతో తను అనుకున్నాడు, I will go back to my father's నా house. తండ్రి ఇంటికి నేను తిరిగి వెళ్తాను. I know my father is a loving God. నా తండ్రి చాలా ప్రేమ కలిగినటువంటి తండ్రి. He experienced the goodness of the father and the love of the father. తండ్రి యొక్క మంచితనాన్ని, తండ్రి యొక్క ప్రేమను తను అనుభవిస్తూ వచ్చాడు. And he began his journey. ఆ రకంగా తన ప్రయాణాన్ని ఆరంభించాడు. Would you like to turn back to the Lord Jesus this evening? ఈ సాయంకాల సమయంలో ఇప్పుడే తిరిగి నువ్వు తండ్రి ఇంటికి రావడానికి Oh, I will come back to my father's house. ప్రభువా, నేను తిరిగి తండ్రి ఇంటికి నేను వస్తానని తీర్మానం చేయి. The father saw him and had compassion on him. తండ్రి ఎప్పుడైతే కుమారుని చూచాడో కనికరపడాడు, ముద్దు పెట్టుకున్నాడు. He wants to have compassion on you, my dear brother and sister. నీ మీద కనికరపడడానికి యేసుక్రీస్తు ప్రభువారు He is ఇష్టపడుతున్నారు. running towards you this evening. నీ యొద్దకి పరిగెత్తుకొని వస్తున్నాడు. If you take one step towards him, ఒక అడుగును ముందుకేస్తే he wants to run towards you and want to kiss you this నీ evening. యొద్దకు పరిగెత్తుకొని రావడానికి ఇష్టపడుతున్నాడు. Would you like to say yes to the Lord Jesus ప్రభువైన Christ? యేసుక్రీస్తు వారికి అవును ప్రభువా అని చెప్తావా? Lord, I would like to come to you. ప్రభువా, నేను నీ యొద్దకు వస్తాను. I would like to come out of the mess with my life. నా యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ నాశనం నుంచి బయటకు వస్తాను. I would like to come out of every, broken things of my నా life. యొక్క జీవితంలో పగిలిపోయిన ప్రతి పరిస్థితి నుంచి బయటకు వస్తాను. Here I am, Lord Jesus. ప్రభువా, నేను ఇక్కడే ఉంటున్నాను. Take my life ప్రభువా, into నా your యొక్క hands. జీవితాన్ని తీసుకో, నీ చేతుల్లోకి తీసుకో. If that is your cry this evening, ఈ సాయంకాల సమయంలో నీ యొక్క కేక ఇదైతే, why don't you pray unto the Lord Jesus Christ? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు ప్రార్థన చేయు? Why don't you cry out to him? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు Oh Lord, ఎలుగెత్తి, have mercy upon me. ప్రభువా నా మీద దయ చూపు. It is better you cry now while you are still living on this earth to have mercy upon ఈ you. భూమి మీద నువ్వు ఉండగానే ఇప్పుడే ఈ సమయంలోనే ప్రభువా నా మీద దయ చూపించని ఎలుగెత్తి కేకలే. This is the opportunity for you this ఇది evening. దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుకూలమైన సమయం. If you are praying like this, ఈ రకంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే, if you want Jesus to be your father and your, heavenly savior, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ యొక్క జీవితంలో రక్షకుడిగా, నీ యొక్క తండ్రిగా ఉండాలని నువ్వు అనుకుంటూ ఉంటే, why don't you make your decision to the Lord Jesus? నీ నిర్ణయం నువ్వు ఎందుకు తీసుకో? Why don't you show your right hand as a decision? నీ కుడి చేతిని పైకెత్తి చూపించు, There నిర్ణయం is no తీసుకో. need to be ashamed of anyone or anything. మనుషులను చూసి వారు వీరిని చూసి నువ్వు సిగ్గుపడవలసిన If అవసరం that is లేదు. a prayer in your heart, అది నీ యొక్క హృదయంలో జరిగేటువంటి ప్రార్థన అయితే, you be bold and show your right hand to the Lord నువ్వు Jesus. ధైర్యంగా నీ కుడి చేతిని పైకెత్తి చూపించు. Any brother or sister here, సోదరుడైనా సోదరి అయినా, this is an invitation for you this evening. సోదరి, ప్రభు Thank you, నిన్ను sister. దీవించును గాక. Anyone, any brother and sister, can you show your right hand please? ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రదేశంలో కూర్చొని ఉన్నా, Any brother or sister, ఎవరైనా ఏ సోదరుడైనా సోదరి అయినా, ఎవరైనా if you make a decision with the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారితో నువ్వు తీర్మానం చేసి ఉంటే, can you show your right hand? నీ కుడి చేతిని పైకెత్తి We చూపించు. would like to pray and close this one. మేము ప్రార్థన చేసి Can you కూడికను show your ముగిస్తాం. sister right hand properly, sisters? Yeah. Joshua brother, Joshua. Here also. ఈ అమ్మాయి. అక్కడ Here there. వైట్ Next. నెక్స్ట్ అక్కడ. Yes. ఆ. Can you show your right hand please? మీ కుడి చేతిని పైకెత్తి చూపించు. Everyone close your eyes please. అందరూ దయచేసి కళ్ళు మూసుకోండి. Anyone who wants to give their life to the Lord Jesus Christ. ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీ హృదయాన్ని There is ఇవ్వదలుచుకుంటే, one behind. అక్కడ ఒక సోదరు ఉంటున్నాడు. Show your వెనక right hand properly. మీ కుడి చేతిని బాగా కనపడినట్లు పైకెత్తి చూపించండి. One more last opportunity for you. ఇంకొక అవకాశం మీకు ఇస్తున్నాం. If you want to come to the Lord Jesus, you can ప్రభువైన come. యేసుక్రీస్తు వారి దగ్గర రావాలనుకుంటే, Thank you, brother here. సోదరుడా, ప్రభు నిన్ను దీవించును గాక. Any more please? ఇంకా ఎవరైనా? This is going to change your destiny. నీ యొక్క అంతాన్ని ఇది మార్చేదిగా ఉంటుంది. When you come to the Lord Jesus Christ, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తావో, He will make you into something beautiful with your life. నీ యొక్క జీవితాన్ని ఎంతో ఆనందమయంగా, సువర్ణమయంగా ఆయన చేస్తాడు. Shall we close our eyes మనం కళ్ళు మూసుకుందామా? and we'll pray? మనం ప్రార్థన